హలో ఎవ్రీవన్, ఏకేఎస్ ఐఏఎస్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్. ఈ రోజు క్వశ్చన్కి సంబంధించి చూసుకుంటే పర్యావరణానికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే తీసుకున్నాం. అసెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఆన్ పబ్లిక్ హెల్త్ ఇన్ ఇండియన్ సిటీస్. భారతదేశంలో పునరుత్పాదక ఇంధన రంగంలో సవాళ్లు మరియు అవకాశాలను విశ్లేషించండి అని ఇచ్చారు. మనం క్వశ్చన్ చూడగానే ఫస్ట్ మనం చేసేది ఎప్పుడు 3 స్టెప్స్ కదా. 3 స్టెప్స్ బిఫోర్ రైటింగ్ ఆన్సర్. ఫస్ట్ స్టెప్ ఏంటి? క్వశ్చన్ రీడింగ్. దానికి ఎంత టైం కేటాయించాలి మనం? 1 నిమిషం. ఎందుకు? సో ఇక్కడ ఎన్ని సబ్ పార్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఏది టాపిక్ ఏంటి, అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి, దాంతోపాటు మనకి ఎన్ని కీవర్డ్స్ ఇచ్చారు, ఇవన్నీ తెలుసుకుంటే మనకి ఈజీ అవుతుంది ఆన్సర్ని అనాలిసిస్ చేయడం, ఏది రాయాలి ఏది రాయకూడదు అనేది. సో అయితే ఇక్కడ 3 స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్ క్వశ్చన్ రీడింగ్ సంబంధించి భారతదేశంలో పునరుత్పాదక ఇంధన రంగంలో సవాళ్లు మరియు అవకాశాలను విశ్లేషించండి అని ఇచ్చారు. సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే ఇంపాక్ట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఆన్ పబ్లిక్ హెల్త్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్ అనేది మనకి మిస్టేక్ అయితే వచ్చింది ఇక్కడ, సారీ ఫర్ దట్. సో ఇక్కడ అసెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఆన్ పబ్లిక్ హెల్త్ ఇన్ ఇండియన్ సిటీస్ అంటే ఎస్పెషల్లీ ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటి, భారత నగరాల్లో దాంతో పాటు మనకి ఎయిర్ పొల్యూషన్ వల్ల, గాలి కాలుష్యం వల్ల ప్రజా ఆరోగ్యం ఎంతవరకు క్షీణిస్తుంది, అది దాన్ని అసెస్ చేయమన్నాడు. అసెస్మెంట్ అంటే ఏంటి? అంచనా వేయమన్నాడు. సో ఇక్కడ అంచనా అంటే ఏంటి, అంచనా వేయడం అంటే ఏంటి, మనం రిలేటెడ్ నివేదికలకు సంబంధించి కావచ్చు, సూచికలకు సంబంధించి కావచ్చు, మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనం 1 minute లో ఇలా మనం కేటాయించుకోవాలి టైంని. సో ఇక్కడ ఇండియన్ సిటీస్ అనేది అంటే భారత నగరాల్లో అడిగాడు కాబట్టి ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఇది కూడా ఇంపార్టెంట్ కీవర్డ్. అదేవిధంగా ఎయిర్ పొల్యూషన్ అనేది టాపిక్ అయితే, ఇంపాక్ట్ ప్రభావాలు దీని మీద, పబ్లిక్ హెల్త్ మీద, రైట్. ఇది మనకి మెయిన్ అంచనా వేయాలి ఫస్ట్. సెకండ్ పార్ట్ ఏంటి మనకి? బ్రెయిన్ స్టార్మింగ్. బ్రెయిన్ స్టార్మింగ్ లో ఏం చేయాలి మనం? ముఖ్యంగా మనకి దీనికి సంబంధించి ఏవే ఉన్నాయో టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్, అవన్నీ మనం కనెక్ట్ చేసుకోవాలి. ఏమున్నాయి? ఎయిర్ పొల్యూషన్ సంబంధించి మనం డిఫరెంట్ డెఫినేషన్స్ కావచ్చు, రీసెంట్ రిపోర్ట్స్ కావచ్చు, అదేవిధంగా మనకి ఎయిర్ పొల్యూషన్ లో ముఖ్యంగా మనం వాడే పార్టికులర్ మ్యాటర్ 2.5 కావచ్చు, 10 కావచ్చు, ఇలాంటి గణాంకాలతో పాటు మనం ముఖ్యమైన మన గవర్నమెంట్ కి సంబంధించి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దాంతోపాటు రీసెంట్ గా పబ్లిక్ ఎయిర్ పొల్యూషన్ రిలేటెడ్ గా మనం సవాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నాం. ఒక పక్క మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి మనం యూజ్ చేస్తున్నాం, అవి కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవాలి. దాన్ని రీకాల్ చేసుకోవడానికి ఒక 1 minute మనం కేటాయించుకోవాలి, రైట్. దాని తర్వాత మనకి ప్రెజెంటింగ్ ద ఆన్సర్ అంటే మనం ప్రెజెంటింగ్ ద ఆన్సర్ ఎలా ప్రెజెంట్ చేయాలి అనేది ఇక్కడ చూసుకోవాలి. అంటే దీనికి సంబంధించి ఏవైనా మనం ఫ్లో చార్ట్ యాడ్ చేసుకోవచ్చా, లేదా మనకి దీనికి సంబంధించి ఏమైనా రిపోర్ట్స్ ఏం రాయాలి అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవాలి. అంటే ముఖ్యంగా ఇక్కడ ఇంట్రడక్షన్ రాసేటప్పుడు ఫస్ట్ పరిచయానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే, పరిచయం ఎప్పుడు ఇంట్రడక్షన్ తో కరెంట్ అఫైర్స్ తో లింక్ చేయమని చెప్పాను, రైట్. కరెంట్ అఫైర్స్ తో మనకి ఇచ్చిన టాపిక్ రిలేటెడ్ గా కరెంట్ అఫైర్స్ తో స్టార్ట్ చేసి తర్వాత మనం స్టాటిక్ రాయండి. ఓకే, ఇది మనకి పర్ఫెక్ట్ మెథడాలజీ ఉంటుంది. రీసెంట్ సక్సెస్ఫుల్ ర్యాంకర్స్ అందరూ ఇదే ఫాలో అవుతున్నారు. అయితే ఇక్కడ రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ ఎయిర్ పొల్యూషన్ రిలేటెడ్ గా మనకి కొన్ని నివేదికలు ఉన్నాయి. అది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చింది, డిసెంబర్ 2023కి సంబంధించిన కావచ్చు, లేదా మనకున్న సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏదైతే ఉందో దాని తాజా డేటా కావచ్చు, లేదా రీసెంట్ గా ల్యాన్సెట్ రిలీజ్ చేసిన రిపోర్ట్ కావచ్చు. ఇలాంటి రీసెంట్ రిపోర్ట్స్ ఏవైనా మీరు తీసుకోవచ్చు, ఒకటే అని కాదు. అందుకనే మోడల్ ఆన్సర్స్ అనేవి మనం ఎప్పుడు ఇవ్వట్లేదు, ఎందుకంటే మోడల్ ఆన్సర్స్ ఇస్తే ఓన్లీ ఇంట్రడక్షన్ లో ఏం వాడాం, కంక్లూజన్ లో ఏం వాడాం, అవే అందరూ కాపీ పేస్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? సో సేమ్ ఆన్సర్స్ వచ్చినప్పుడు ఎగ్జామినర్ బోర్ కొట్టి ఒక 4.5 పేజ్ పక్కన పెడతాడు, రైట్. అట్లీస్ట్ 3 అయినా వేయచ్చు. సేమ్ ఆన్సర్స్, కాపీడ్ ఆన్సర్స్ లేదా ఇన్స్టిట్యూషన్స్ ఆర్ మోడల్ ఆన్సర్స్ అనేవి బేస్ అవ్వకూడదు. ఎప్పుడు ఎగ్జాక్ట్ మనం ఈ మెథడాలజీ అనేది ఫాలో అవ్వాలి. ఇక్కడ క్వశ్చన్స్ కాదు ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం మోడల్ ఆన్సర్స్ కాదు ఇంపార్టెన్స్, మన మెథడాలజీ ఏంటి, మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నామా లేదా డే బై డే అనేది ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ ఇక్కడ మనకి పరిచయం అయిన తర్వాత స్టాటిక్ అంశం ఏం రాయొచ్చు. ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ అడిగారు కాబట్టి గాలి కాలుష్యం అంటే ఏంటి అనేది ఇక్కడ మనం కొన్ని ఆర్గనైజేషన్ సంస్థల యొక్క అంటే ఐక్యరాజ్య సమితి ఇవ్వచ్చు, లేదా ప్రపంచ బ్యాంక్ ఇవ్వచ్చు, ఇలాంటి డెఫినేషన్లు అనేవి మనం లింక్ చేసుకోవాలి స్టాటిక్ పార్ట్, రైట్. నెక్స్ట్ బాడీ పార్ట్ అంటే నిర్మాణంలోకి వచ్చేసరికి మనం ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. చాలా మంది రాస్తున్నారు ఆన్సర్స్, బట్
ప్రెజెంటేషన్ పర్పస్ లో మనం చెప్తున్న ఫ్లో చార్ట్స్ కానీ డయాగ్రామ్స్ కానీ మీద ఫోకస్ చేయట్లేదు, శ్రద్ధ పెట్టట్లేదు. ఇక్కడ ఏ ఫ్లో చార్ట్ వేయచ్చు, ఎయిర్ పొల్యూషన్ సంబంధించి మూలాలు ఏమున్నాయి అంటే ఎయిర్ పొల్యూషన్ సంబంధించి అంటే గాలి కాలుష్యానికి సంబంధించి అంటే ఓన్లీ ఎయిర్ పొల్యూషన్ ఆర్ ఎనీ టాపిక్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఈ ఫ్లో చార్ట్ యూజ్ చేస్తున్నారు, మనకి కుదరదు అని కాదు, మనం కూడా యూజ్ చేయాలి. తెలుగు మీడియం కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి ఎలాంటి ఫ్లో చార్ట్స్ అనేవి యూజ్ చేయడం, రైట్. గాలి కాలుష్యం యొక్క మూలాలు అని పెట్టండి ఫ్లో చార్ట్ లో. దానికి సంబంధించి మనకి ఏమున్నాయి, ముఖ్యంగా రీసెంట్ గా మనకి కన్స్ట్రక్షన్ సంబంధించి డస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం యూజ్ చేయొచ్చు, లేదా వెహికల్స్ నుంచి అంటే వాహన కాలుష్యం కావచ్చు, రైట్. ఇలాంటివన్నీ మనకి ఎక్కువగా మనం ఇది గాలి కాలుష్యానికి సంబంధించి మూలాలు ఒక ఫ్లో చార్ట్ రూపంలో చూపించవచ్చు, రైట్. ఇది కనెక్టివిటీ పాయింట్, మనకి వాల్యూ యాడెడ్ పాయింట్ గా మనం ఒక రైట్ సైడ్ లో మీకు ఇచ్చిన ఆన్సర్ షీట్ లో ఒక ఇంట్రడక్షన్ రాసిన తర్వాత బాడీ పార్ట్ కి రైట్ సైడ్ లో యూజ్ చేయండి ఇది, రైట్. నెక్స్ట్ మనం తీసుకుంటే నిర్మాణంలోకి వచ్చి ఇక్కడ మనం రాయాల్సింది వాడు ఏమి అడిగాడు, ఎయిర్ పొల్యూషన్ సంబంధించి ఇంపాక్ట్ అడిగాడు కాబట్టి ప్రభావాలు మనం స్టార్ట్ చేస్తాం. ప్రభావాలు ఏంటి, ఇక్కడ ఆరోగ్య సంబంధించి రాయొచ్చు, లేదా పర్యావరణానికి సంబంధించి రాయొచ్చు, ఆర్థిక సంబంధించి రాయొచ్చు, కానీ ఇక్కడ మేజర్ గా పబ్లిక్ హెల్త్ కి సంబంధించి ఇచ్చారు కాబట్టి ఏది రాసినా దానికి రిలేటెడ్ గా మనం కనెక్ట్ చేయాలి. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే వాయు కాలుష్య మూలాలు రాసే ఆరోగ్య ప్రభావాలకు సంబంధించి శ్వాసకోశ సమస్యలు కావచ్చు, హృదయ సంబంధ వ్యాధులు కావచ్చు, లేదా క్యాన్సర్, ఇలాంటివన్నీ మనకి కలుగుతున్నాయి కాబట్టి వాటిని కనెక్ట్ చేయొచ్చు. లేదా ఈ జనాభాకి సంబంధించి కొన్ని సమూహాలు ఎవరైతే సమూహాలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు, పిల్లలు కావచ్చు, వృద్ధులు, గర్భిణీలు, ఇలాంటి వాటిని కనెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు ఆర్థిక వ్యయం ఎలా అవుతుంది మనకి దీనివల్ల, ఎక్కువగా ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పేదవాళ్ళకు కూడా ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి కాబట్టి దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఉత్పాదకత నష్టాలు కూడా అవుతున్నాయి, దాంతోపాటు ఇక్కడ పర్యాటకం మీద కూడా ఇండైరెక్ట్ గా ప్రభావం చూపిస్తుంది, సో అది కూడా ఆర్థికంగా మనకు నష్టం కాబట్టి దాన్ని కనెక్ట్ చేస్తాం, రైట్. ఇవి మనకి ప్రభావాలు అంటే ఆరోగ్య ప్రభావంగా, అదే ఆరోగ్యం నుంచి మనకి ఆర్థికంగా కనెక్ట్ చేసాం. దాంతోపాటు ఇప్పుడు మనం చేయాల్సింది ప్రభుత్వ మరియు విధాన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొన్ని మెన్షన్ చేయాలి, ప్రభుత్వ లేదా విధాన చర్యలు. సో ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే ప్రభుత్వ విధాన చర్యలకు సంబంధించి మనకి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేది ఉంది. సో దానికి సంబంధించి ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాం 2024 కల్లా మనం 20 నుంచి 30% మనం తగ్గించాలని. కాన్సన్ట్రేషన్స్ ఏంటి, కాన్సన్ట్రేషన్ పార్టికులర్ మ్యాటర్ 2.5 and 10, రైట్. ఇది టార్గెట్. ఇలాంటివి మనం గణాంకాలు అసెస్మెంట్ అన్నారు ఇక్కడ, రైట్, అంచనా వేయమన్నారు కాబట్టి ఇలాంటి నివేదికలు, గణాంకాలు, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంక్లూడ్ చేయాలి. అది ఒక పాయింట్. అయితే ప్రభుత్వానికి సంబంధించి మనకి భారత్ స్టేజ్ 6 స్టాండర్డ్స్ అనేవి రిలీజ్ చేశారు 2020లోనే. సో అమలు చేసి కఠినతరంగా చేశారు, అవి కూడా ఇంపార్టెంటే. దాంతోపాటు మనకి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేది కూడా గ్రాప్ అంటాం, ఇది కూడా మనకి రీసెంట్ గా ఎస్పెషల్లీ ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో ఈ తీవ్రమైన కాలుష్యం సంబంధించి ఇది తీసుకున్నారు, రైట్. నెక్స్ట్ ఈ ఎలక్ట్రికల్ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రమోట్ చేస్తున్నాం రీసెంట్ గా, ఎక్కువ సబ్సిడీలు, దానికి ప్రోత్సాహం అనేది కల్పిస్తూ, రైట్. ఇవన్నీ ప్రభుత్వ విధాన చర్యలు ప్రస్తుతం తీసుకున్నాయి, బట్ మనం తీసుకోవాల్సిన చర్యలు కూడా మనం ఇక్కడ రాయాలి. అంటే ఇన్ని తీసుకున్నప్పటికీ ఢిల్లీలో కాలుష్యం తగ్గలేదే, రైట్. రిమైనింగ్ ముంబై, కోల్కతా కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇలాంటి ఈవెన్ హైదరాబాద్ కావచ్చు, ఇలాంటి పొల్యూటెడ్ సిటీస్ లో మనకి ఇంకా పొల్యూషన్ పెరుగుతూనే ఉంది ఎన్ని చర్యలు తీసుకున్నా. సో దీనికి సంబంధించి మనం యాజ్ ఏ అప్కమింగ్ సివిల్ సర్వెంట్, మనం కాబోయే సివిల్ సర్వీస్ అభ్యర్థులం కాబట్టి మనం సర్వీస్ ఓరియంటెడ్ గా మనం పనిచేయాలి కాబట్టి దానికి సంబంధించి ఏం మెరుగ్గా మనం చర్యలు తీసుకోవాలనేది కూడా ఇక్కడ చెప్పాలి. అవేంటి, ప్రజా రవాణా అనేది మెరుగు, ప్రజా రవాణా అనేది మనం మెరుగుదలకు సంబంధించి మనం రాయొచ్చు. అంటే ప్రైవేట్ వాహనాలపై ఆధారపడడానికి తగ్గించడం, ప్రజా రవాణాను మనం పెంపొందించడం, ప్రోత్సహించడం అనేది ఇక్కడ చేయొచ్చు. అదేవిధంగా మౌలిక సదుపాయాల ప్రోత్సాహం కూడా మనకి ఇంపార్టెంట్. అంటే నగరాల్లో ఎక్కువగా పచ్చదనానికి మౌలిక సదుపాయాలు అంటే ఇప్పుడు చెట్లు పెంచడం కావచ్చు, పార్కులు కావచ్చు, ఇలాంటి వాటిని ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ మనకి ఇంపార్టెంటే. సో అయితే మనం ఇలాంటి ప్రభావాలతో పాటు మనకి ముఖ్యంగా ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి మనం ఇంకా మనకున్న ఈవీ వెహికల్స్ కి ఇంకా ప్రోత్సాహం కల్పించడం. చాలా మంది సబ్సిడీలు ఉన్నప్పటికీ కొంతమంది భయపడుతున్నారు ఈవీ వాహనాలు సరిగ్గా లేవని. సో వాటికి సంబంధించి అవగాహన కల్పిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది, రైట్. ఇవన్నీ ముఖ్యమైన అంశాలు
ఇక్కడ తీసుకోవాల్సిన అంశాలు అనమాట. రైట్, ఇవి రాస్తూ మనం ఏం చేయాలి అంటే ముగింపులోకి వచ్చేసరికి పైన చెప్పిన అంశాలు మనం కొనసాగిస్తే, ప్రభుత్వం తీసుకుంటే చర్యలు, మనం ఒక సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని మనం కనెక్ట్ చేసి రాయాలి. అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఎప్పుడు 17 ఉన్నాయి, అందులో మనకి సంబంధించిన టాపిక్ ఏదైనా సరే దాన్ని కనెక్ట్ చేసుకోమని ముందుగా చెప్పుకున్నాం. రైట్, ముగింపు ఎప్పుడు భవిష్యత్తును ఉద్దేశించి ఉండాలి కాబట్టి పైన చెప్పిన సూచనలు, నేను ఏదైతే సూచనలు చెప్పానో అవి ఫాలో అయితే గవర్నమెంట్ మనం సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఇక్కడ 11ని మెన్షన్ చేయొచ్చు. 11 ఏంటి, ఇక్కడ సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అంటే సుస్థిర నగరాలు, అదేవిధంగా సంఘాలుగా మనం తీర్చిదిద్దాల్సిన అవసరం అయితే ఉంది. దాన్ని మనం ఆ టార్గెట్ ని మనం అందుకోవచ్చు అనేది ఇక్కడ కనెక్ట్ చేస్తే చాలు. 1 లేదా 1.5 లైన్లో మనం ఈ ముగింపు అనేది కంప్లీట్ చేయాలి. ముగింపు దగ్గర ఎక్కువ చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మనం తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు అడగకపోయినా మెన్షన్ చేస్తున్నాం, దీనికి సపరేట్ స్పేస్ ఉంటుంది. ప్రభుత్వ విధాన చర్యలు లాంటివి కూడా రాస్తున్నాం, సపరేట్ స్పేస్ ఉంటుంది. మనకు ఉండే స్పేస్ 2 పేజెసే కాబట్టి మనం చాలా జాగ్రత్తగా పొదుపుగా ఉపయోగించుకోవాలి. రైట్, సో అయితే ఇది కరెక్ట్ అప్రోచ్. అయితే ఈ రోజు ఆన్సర్ అనేది చూద్దాం. ఇది రవలి పి పోడిల రాశారు. సో ఒక ప్రదేశంలో వాయువుకున్న సహజ లక్షణాలకు భంగం వాటిల్తున్న వాయు కాలుష్యం అంటారని ఒక డెఫినేషన్ తో స్టార్ట్ చేశారు. వెరీ గుడ్. ప్రపంచ వాయు నాణ్యత సూచిక 2023 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉందని కూడా చెప్పారు. అంటే ఫస్ట్ స్టాటిక్ రాశారు, నెక్స్ట్ సిఏ రాశారు. ఎనీహో బెటర్, బట్ ఇది ఫస్ట్ సిఏ ఇంట్రడక్షన్ రాయడానికి ట్రై చేయండి. అంటే ఒక టాపిక్ కి సంబంధించి రీసెంట్ ఎగ్జాంపుల్ మనం స్టార్ట్ చేస్తే ఎఫెక్టివ్ గా ఉంటుంది అనమాట. అది కొత్త ట్రెండ్, దాన్ని ఫాలో అవ్వండి. సో స్టాటిక్ అనేది నెక్స్ట్ రాయండి, డెఫినేషన్ రాయండి. వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలు అనేది ఇక్కడ రాశారు. వెరీ గుడ్. ఇవి మనం ఒక ఫ్లో చార్ట్ తో మీరు బ్యూటిఫుల్ గా ఇక్కడ మెన్షన్ చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది. రైట్, నెక్స్ట్ వాయు కాలుష్య ప్రభావాలకు సంబంధించి ఇక్కడ 1 by 1 రాశారు. ఆరోగ్య తీవ్ర ప్రతికూల ప్రభావాలకు సంబంధించి మనం రక్తంలో హిమోగ్లోబిన్ ఆక్సిజన్ చేరే సమయాలకు సంబంధించి తగ్గడం సంబంధించి శ్వాస ఇబ్బందులు, అదేవిధంగా ఆస్తమా వంటి వ్యాధులు కావచ్చు, పదార్థ రేణువులకు సంబంధించి క్యాన్సర్ కారకాలకి, గుండె జబ్బులకి, ఇవన్నీ మనకి ఏదైతే ఆరోగ్యపరంగా ఉన్నాయో రాశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించిన ప్రమాణాల ప్రకారం పదార్థ రేణువుల స్థాయి లేని కారణంగా భారత్లో 2008 నుంచి 19 వరకు ఏటా సుమారు 33,000 మంది చనిపోతున్నారు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. సో అధ్యయనం అదేంటి, ఇటీవల ల్యాన్సెంట్ అధ్యయనం, ఇది మీరు ఇంట్రడక్షన్ లో కూడా లింక్ చేసుకోవచ్చు. రైట్, ఎనీహో ఇక్కడ కనెక్టివిటీ పాయింట్ గా బాగానే లింక్ చేశారు. ఆల్రెడీ ఇంట్రడక్షన్ లో ఒకటి లింక్ చేశారు కాబట్టి తీసుకోవాల్సిన చర్యలు రాశారు. ప్రభావాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి రాయాలి కాబట్టి తీసుకోవాల్సిన చర్యలు, శిలాజ ఇంధనాల స్థానంలో తక్కువ కాలుష్యానికి కారణమయ్యే పునరుత్పాదక ఇంధన వనరులను వాడాలనేది కూడా ఇక్కడ రాశారు. ఆల్రెడీ ఇక్కడ ఎలక్ట్రికల్ వాహనాలకు సంబంధించి కూడా లింక్ చేశారు. వాహనాల్లో క్యాపిటలిటీ కన్వర్షన్లను అమర్చే విధంగా చర్యలు తీసుకోవాలి. మొక్కలు నాటి అడవుల శాతం పెంచాలి, పచ్చదనానికి సంబంధించి. రైట్, వన మహోత్సవం ఎగ్జాంపుల్స్ కూడా రాశారు. వెరీ గుడ్. పరిశ్రమల నుండి వెలువడే విష వాయువుల స్వభావాన్ని తగ్గించాలనేది కూడా హైడ్రో ప్రెసిఫికేషన్ గురించి కూడా రాశారు. ఆమ్ల వర్షాలు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వంటి కారణమయ్యే కారకాలు తగ్గించాలని, వాయు కాలుష్య నియంత్రణ చట్టం 1981లోని అంశాలను అధికారులు పాటించి అతిక్రమించిన వారిని శిక్షించాలి అనేది కూడా రాశారు. సో ఈ కఠిన శిక్షలు కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం అయితే ఉందనేది రాశారు. పై చర్యల వల్ల భారతదేశంలో 2024 కన్నా పిఎం రేణువులను 10 నుంచి 2.5లను 20 నుండి 30% తగ్గించాలని నేషనల్ క్లీన్ ఎనర్జీ ప్రోగ్రామ్ లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిర్ణయించుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు అని రాశారు. రైట్, ఇది నాట్ ఓన్లీ సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని లింక్ చేయాల్సిన అవసరం లేదు, ఏ లక్ష్యాన్నైనా ముగింపులో మనం లింక్ చేయొచ్చు. వెరీ గుడ్. ఇక్కడ కంక్లూజన్ లో కనెక్టివిటీ బాగుంది. ఓవరాల్ గా మన ఆన్సర్ చూస్తే మిస్ అయిన అంశాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అది ఒక్కసారి రివర్స్ చేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ మీరు రాసిన వాయు కాలుష్య ప్రధాన కారకాలకి సంబంధించి ఫ్లో చార్ట్ రూపంలో చేస్తే ఈ స్పేస్ అనేది మనకి ఎక్స్ట్రా మిగులుతుంది. సో వాయు కాలుష్య ప్రభావాలు కూడా రాశారు. కొంత ఆర్థిక పరంగా అంటే మనకి ఆరోగ్యపరంగా అడిగారు, దాని నుంచి ఆర్థికంగా ప్రభావాలు ఎలా కలుగుతున్నాయి అనేది మనకు చెప్పొచ్చు. రైట్, ఆర్థిక పరంగా ఆరోగ్య ఖర్చులు. రైట్, నెక్స్ట్ తీసుకోవాల్సిన చర్యల్లో కూడా అన్ని మెన్షన్ చేశారు. వెరీ గుడ్. అయితే ఇప్పటి వరకు తీసుకున్న కొన్ని గవర్నమెంట్ చర్యలు చెప్తూ కూడా తీసుకోవాల్సిన చర్యలు కూడా మనం చెప్పొచ్చు. అంటే నేషనల్ ఎయిర్ క్లీన్ ప్లాన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో
క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేయడం కానీ, దాన్ని అమలులో ఇంకా ఎఫెక్టివ్గా చేయాలి అని చెప్పడం కానీ, ఇలాంటివి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో కంక్లూజన్ లో కూడా ఎఫెక్టివ్ గా రాశారు. వెరీ గుడ్. ఓవరాల్ గా ఈ ఆన్సర్ కి మిస్ అయిన కొన్ని ఫ్లో చార్ట్ ఆర్ సంథింగ్ మనకి కొన్ని రిపోర్ట్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఓవరాల్ గా ఈ ఆన్సర్ కి 5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ వెరీ గుడ్. ఇలా రాస్తూ ఉండండి. ప్రీవియస్ గా మీకు 4.5 మార్క్స్ వచ్చి ఉంటాయి. ఇప్పుడు ఇంక్రిమెంట్ అంటే ఇంక్రీజ్ చేసుకున్నారు. వెరీ వెరీ గుడ్. సో ఇలా రాస్తూ ఉండండి. హాఫ్ మార్క్ మనం గెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. మెయిన్ శిక్షణ ప్రోగ్రామ్ ధ్యేయం అదే లక్ష్యం కూడా అదే. మనం 3 నుంచి 4 నుంచి 5 నుంచి 6.5 వరకు మనం ముందుకెళ్ళాలి. రైట్. టుమారోస్ క్వశ్చన్ ఫర్ 7th July 2024, that is day 9. Discuss the impact of recent archaeological discoveries on our understanding of Indian society. భారత చరిత్ర పట్ల మన అవగాహనపై ఇటీవలి పురావస్తు ఆవిష్కరణల ప్రభావం గురించి చర్చించండి అని ఇచ్చారు. ఇది ముఖ్యంగా మనం చరిత్రకు సంబంధించి మనం మళ్ళీ ఒక రౌండ్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులు. మళ్ళీ హిస్టరీకి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే తీసుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆర్కియలాజికల్ డిస్కవరీస్ అనేవి రీసెంట్ గా ఎక్కువ న్యూస్ లో చూసాం కాబట్టి వీటికి కనెక్ట్ చేస్తూ మనం ఒక క్వశ్చన్ అయితే తీసుకున్నాం. ఇక్కడ డిస్కస్ అనే కీవర్డ్ తో చాలా క్వశ్చన్లు అయితే చూసాం. ఆ క్వశ్చన్ ట్యాగ్ కి సంబంధించి జాగ్రత్తగా రాసి యాప్ లో అప్లోడ్ చేయండి. యాప్ లో మనకి అసైన్మెంట్ సెక్షన్ లో అప్లోడ్ చేయండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. రైట్. విత్ ఇన్ టైం అంటే మనకి 2 or 3 PM లోపు అని గడువు ఇచ్చాం. దానికి సంబంధించి మీరు చూసుకొని అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.